చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయనపల్లి ఎంపీటీసీగా అవకాశం కల్పించినటువంటి చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏవి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వం మారడం వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయామని మరొకసారి మద్దినాయనపల్లి సెగ్మెంట్ ప్రజలు అవకాశం కల్పిస్తే మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహాయ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పెద్దినాయనపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీ ఏవి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. పాకాల మండలం మద్దినాయనపల్లి సెగ్మెంట్ ఎంపీటీసీగా నేను ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నాకు సపోర్ట్ నిలబెట్టి చేసినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎంపీటీసీగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమాల్లో త్రాగునీటి ప్రిఫరెన్స్ ఇస్తూ గానిపెంట పంచాయతీలో త్రాగునీటి కోసం బోర్లు, వాటికి మోటార్లు ఇవన్నీ వేపించినాము. నెక్స్ట్ గానిపెంట పంచాయతీలో అదేవిధంగా సీసీ రోడ్లు వేసాము. ఆర్ఎన్బి రోడ్ నుంచి కోనపల్లిలోకి సీసీ రోడ్డు దాదాపు 3/4 కిలోమీటర్ ఉంటుంది. ఎంత సీసీ రోడ్లు చేసాము. అదేవిధంగా గానిపెంట పంచాయతీలో ఉప్పరపల్లికి సీసీ రోడ్లు వేయించాము. ఇవన్నీ చేస్తూ మద్దినాయనపల్లిలో కూడా కాలువలు, అదేవిధంగా గ్రావెల్ రోడ్డు దాదాపు ₹1 కోటి ఖర్చుతో చేస్తున్నాము. ఇవన్నీ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఆ తర్వాత కొద్ది రోజులుగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఫండ్స్ లేవని చెప్పని దాంతో ఏ వర్క్లు చేయకుండా ఆపేయింది 2 సంవత్సరాలుగా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఫండ్స్ లేవు మండలంలో. కానీ ఎంపీటీసీలకు కూడా గౌరవ వేతనం ఇచ్చేదానికి కూడా ఫండ్స్ లేవని చెప్పనేసి అవి కూడా ఆప్ చేసేసారు. ఈ విధంగా ఉన్నాయి. మేమేమో ప్రజలకు చేసినంత వరకు మేలే చేసినాము, ఎంతో వరకు శ్రమపడి. అయినా మా శ్రమను గుర్తించాలని చెప్పని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మిగతా పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మారిన తర్వాత ఫండ్స్ లేవని చెప్పని, ఇంకా మండల ఫండ్స్ లేవు, ఏమి లేవని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఆగినాయి. అయినా కూడా మా సొంత ఖర్చులతో కొంతవరకు చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ప్రజలందరూ మా మీద నమ్మకం ఉంటే మళ్ళా నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ టర్మ్ మీరు మీ అభిమానం ఉంటే మీరు మళ్ళా ఎంపీటీసీగా కూడా ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. అది మీ అభిమానం. దాన్ని బట్టి మేము అంతా మద్దినాయనపల్లి గ్రామ ప్రజలకు కానీ, ఇంకా మండల ప్రజాపరిషత్తు అధికారులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకున్నాం.